కూర్చోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అది కాదు ఎవరు చెప్పారు? ఈ ల్యాండ్ గురించి అసలు మాట్లాడవద్దు. నేను క్లారిఫికేషన్ ఇచ్చా. నేను కాదు రక్షించింది. మీరు చేసిన అప్పుల వల్ల, మీరు చేసిన వినాశనం వల్ల, మీరు చేసిన వినాశనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మీరు నష్టపరిచారు. వ్యవస్థని నాశనం చేశారు. సీఎం గారి గురించి గొడవ అవుతుందన్నా సీఎం గారు మాట్లాడండి. ఆయన మాట్లాడతారు సీఎం గారి గురించి. నేను ఇంకా మాట్లాడాల 5 సంవత్సరాలు మీరు చేసిన వినాశనం ఏంటంటే నాశనం అయిపోయింది రాష్ట్రం. మీ అందరూ చచ్చిపోయారా? చెప్పులు వచ్చేయండి. ఒకసారి అదే పొలైకే మాట్లాడారు. రైతు భరోసా గురించి అడిగాను. ముఖ్యమంత్రి గారు సూపర్ 6 గురించి ముఖ్యమంత్రి గారు సూపర్ 6 గురించి మాట్లాడారు మేడం. ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ ఇష్యూ వచ్చింది. సూపర్ 6 గురించి ఎందుకు మాట్లాడారు? చెప్పండి. మిమ్మల్ని ఎప్పుడైనా జైల్లో పెట్టాలా? అందుకే ఎప్పుడైనా మేమే తీసుకోవద్దు ఫోటోలు గట్టా ఏమైతే అంతే దయచేసి ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో సమీక్ష జరగాలి. అప్పుడే ప్రజలు గెలిపించినందుకు వాళ్ళు ఆనందపడతారు. దయచేసి ఈ సభ ఈ రకంగా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటున్నాను నేను. దయచేసి ఎవరు కూడా ఇటువంటి వ్యక్తిగత విమర్శలు గట్రా ఆపేసి, ఎందుకంటే గాజువాక ఎమ్మెల్యే గారు పర్మిషన్ అడిగి జెడ్పీ హై స్కూల్ దాని గురించి చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు.
సో అక్కడ స్టార్ట్ అయింది. సరే ఇంకెందుకులే అనేసి నేను ఆ అవకాశం ఇచ్చేందుకు ఇవ్వకపోతే బాగుండదు, మొట్టమొదటిసారిగా వచ్చేది అది జీవీఎంసీ పరిధిలో కూడా జిల్లా పరిస్థితి కాబట్టి దయచేసి ఇది ఆపేసి ఏం సంబంధం అసలు? నేనేమన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్? ఏమున్నా కూడా ఈ టాపిక్ నేను అలా మాట్లాడితే ఎవరు పెద్ద ఆయన ఏమండి గౌరవ సభ్యులు ఉండండి. మిమ్మల్ని కలుగు చేసుకోమన్నారు. అదే నేను కలుగు చేసుకోవడం కాదు, నేను సమాధానం చెప్తున్నాను. వినండి ఒకసారి వినండి. వినండి గౌరవ సభ్యులకి నేను మాట్లాడాలి. వినండి గౌరవ సభ్యులకి మేడం గారు ఒకసారి వినండి. నేను అడుగుతుంది ఆయన ప్రతిదానికి శాసనసభ్యులు అంటే చెప్పాలి కదా. నేను ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన అదే పార్టీలో ఉన్నాడు, అదే ఊర్లో ఉన్నాడు. నేను నా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి వెళ్ళి ఆ పర్టికులర్ భూమిని కాపాడుకున్నాం. ఇది నేను చెప్పాలి కదా. ఆయన ఎత్తినప్పుడు దీనికి ఉండండి గురుగారు వినండి. కబ్జాలు తప్పు నేను మాట్లాడి వాళ్ళు చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఏ అధికారులు చేస్తున్నారు, ఏ అధికారి అధికారుల నుంచి వెలుగుతున్నారు. ఇదే రాజకీయం కాదు. ప్రజల సొమ్ము అంటే ఎట్టి పరిస్థితుల్లో కాపాడాల్సిందే. మన పక్కనున్నా మనకు ఎదురుగున్నా ఏదైనా సరే కాపాడాల్సిందే. మీతో కలిసి పోరాటం చేయడానికి, ఆ భూమిని రక్షించుకోవడానికి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం. కలెక్టర్ గారు మనకి అధికారులు వచ్చారు, మనం అవన్నీ తీసుకెళ్ళాడు కూర్చోరు. ఆవిడతో సపోర్ట్ తీసుకొని మన భూమి మనం రక్షించుకుందాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇదే చిత్తశుద్ధి మొత్తం మండలంలో ఉన్న ప్రతి ఒక్క భూమి మీద కూడా ఉండాలి. ఆ సహకారం మీరు అందించాలని చెప్పి గౌరవ సభ్యులందరికీ కూడా కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర నుంచి ఆ సహకారం మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.